10 రోజుల క్రితం మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిన్నారం మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహం ధ్వంసం చేసినటువంటి కేసులో 10, 12, 15 సంవత్సరాల లోపు పిల్లలు ఆ శివాలయం ఉన్నటువంటి గుట్టపైకి పోయి వచ్చిన సందర్భంగా కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళ బైక్లు తీసుకున్నప్పుడు వాళ్ళు మేమే విగ్రహాన్ని ధ్వంసం చేసినామని అర్థం వచ్చే రీతి లోపల మాట్లాడడం జరిగింది. ఆవేశానికి గురైనటువంటి హిందూ సమాజం మదర్సా దగ్గరికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎంక్వైరీ చేద్దామన్నప్పుడు ఘర్షణ జరిగిందని 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 24 మంది హిందూ బంధువులని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది గత వారం రోజుల నుంచి. అసలు ఈ మదర్సాలో ఏం జరుగుతుంది, అంత చిన్న పిల్లల్లో ఇంత విద్వేషం ఎందుకు వచ్చింది హిందూ మతం మీద అనేది విచారణ జరిపేందుకు నేను పోతే అక్కడ ఘర్షణ అవుతుందని నాకు సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది మిత్రులతో ఆ మదర్సాలో ఏం జరుగుతుంది అనేది విచారణ చేసినప్పుడు ఆ మదర్సాలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారని, ఆ 70 మందిలో 65 మంది విద్యార్థులు కిషన్ గంజ్ అనేటువంటి జిల్లా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళమని చెప్పడం జరిగింది.